నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కోనరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతదేహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సంతాపం తెలిపారు. సాయిరెడ్డి ఆత్మహత్యపై బీఆర్ఎస్ శవరాజకీయాలు మొదలుపెట్టిందని విమర్శించారు. ఈ రకంగా చనిపోవటం దురదృష్టకరమే, కానీ దీనికి బాధ్యులు ఎవరనే దాని మీద సమగ్రంగా తెలుసుకుని మాట్లాడాలి తప్ప వెంటనే ఇదేదో ఆ ఊళ్ళల్లో ఎవరిని రానియటం లేదు, అక్కడ అభివృద్ధి జరగనీయటం లేదు అంటే అభివృద్ధి ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్న సందర్భంలో ఏదో రకంగా బదనాం చేసి ఇదేదో దొరికిందని దీని మీద ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవం తెలుసుకోండి, ఏం జరిగిందో తెలుసుకోండి. నిజంగా కుటుంబానికి మేమంతా సానుభూతి. అత్యంత నాకు సాయిరెడ్డి గారు అత్యంత ఆప్తుడు. నాకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నాడు, మొన్న కూడా నాకు ఓటేసింది ఆయన. అంటే ఇటువంటి గొప్ప వ్యక్తి, దాన్ని కాదనట్లేదు. వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము సానుభూతి తెలుపుతా ఉన్నాం. నిజంగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు రాత్రి ఎందుకు వచ్చాము, వాస్తవాలు తెలుసుకోవాలి. దీన్ని ఆ పార్టీ వాళ్ళు బాధలకు వచ్చేది అయిపోయిందని చెప్పేసి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని గోలబారాజుకు ఇతవు పలుకుతూ, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మేము చేస్తున్న అభివృద్ధికి సహకరించు, తప్పు ఉంటే తప్పని చెప్పు.